ఇక ఇంకొక ప్రాబ్లం అండి. మా అక్కో చెల్లో కష్టపడిపోతుంది, లేదా మా అన్నో తమ్ముడో కష్టపడిపోతున్నాడు. ఏమండి, మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. వివాహం అయ్యాక ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా శ్రమ పడతాడు. ఆ జంట పడ్డ శ్రమ మీరు పడరు, మీరు పడ్డ శ్రమ వాళ్ళు పడరు. ఇప్పుడు ఒక ఆ భార్యాభర్తలకు కదా మన ఉదాహరణ. ఆ భార్య కష్టపడిపోతోందని ఈ ఆడదాని యొక్క అన్నో తమ్ముడో అక్కో చెల్లో అనుకుంటారు. మీ ఇంటి ఇల్లాలు కష్టపడట్లేదా? ఆమె కష్టం వేరుగా ఉంది, ఈమె కష్టం వేరుగా ఉంది. అలాగే ఈ మగాడి గురించి అన్నో తమ్ముడో అక్కో చెల్లో అనేసుకుంటారు, శ్రమపడిపోతున్నాడు, మా వాడు శ్రమపడిపోతున్నాడని. మీరు పడట్లేదా మీ కుటుంబాని కోసం? మీ భర్త పడట్లేదా మీ కుటుంబం కోసం? మీ భార్య కోసం మీరు శ్రమ పడట్లేదా? మీ పిల్లల కోసం మీరు శ్రమ పడట్లేదా? అతని శ్రమ వేరేలా ఉంటుంది. మీరు పడే శ్రమే పడాలి, మీరు చేసే పనే చెయ్యాలి అనుకుంటేలా? మీ విధానానికి మీకు 2 ఆడపిల్లలు ఉండొచ్చు, అప్పుడు మీ శ్రమ వేరేలా ఉంటుంది. మీకు 2 మగపిల్లలు ఉండొచ్చు, అప్పుడు మీ శ్రమ కాస్త తక్కువగా ఉంటుంది. మీకు ఒక్కళ్ళే ఆడపిల్ల ఉండొచ్చు, అప్పుడు మీ శ్రమ ఇంకొకలా ఉంటుంది. మీకు ఒక్కడే మగపిల్లాడు ఉండొచ్చు, అప్పుడు మీ శ్రమ మరొకలా ఉంటుంది. మీకు ఒక ఆడ ఒక మగ, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండొచ్చు, అప్పుడు మీ శ్రమ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. చాలా ఉంటాయండి వైవాహిక జీవితం అన్నాక. మీరు మీ భార్య కోసం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం శ్రమ పడుతున్నారా లేదా? అద్దం ముందు నిలబడి చెప్పండి. మీ భర్త మీకోసం, మీ పిల్లల కోసం, తన కుటుంబం కోసం శ్రమ పడుతున్నాడా లేదా? అద్దం ముందు నిలబడి చెప్పండి. మరి ఈ మగాడు శ్రమ పడితే ఎందుకండి కంగారు పడిపోతున్నారు? ఈ ఆడది శ్రమ పడితే ఎందుకండి కంగారు పడిపోతున్నారు? ఆడది మగాడు తలో రకంగా వాళ్ళ జీవితానికి ఎలా కావాలో అలా షేర్ చేసుకుంటారండి ప్రతిదీ. మీరు అసలు మధ్యలో దూరి కంగారు పడిపోవటం ఏమిటండి? వాళ్ళని కంగారు పెట్టేయటం ఏమిటండి? తర్వాత ఇంకా వాళ్ళ శ్రమ వాళ్ళవి. మావాడు మా అమ్మాయి అనుకుంటే ఏమిటది? మావాడు మా అమ్మాయి ఏమిటది? అప్పుడు మీరు మీ భార్య కోసం శ్రమపడడం ఆపేయండి, మీ భర్తని కూడా మీకోసం శ్రమపడడం ఆపేయమనండి. మీ శ్రమ విధానం వేరు, ఆ అబ్బాయి ఆ అమ్మాయి శ్రమ విధానం వేరు, విధానాలు వేరు, శ్రమ ఒకటే. నెల తిరిగేసరికి 12 లక్షల రూపాయలు గడించే శ్రమ పడుతున్నాడు మీ భర్త, లేదా పడుతున్నారు మీరు మీ భార్య కోసం. నెల తిరిగేటప్పటికి 1,00,000 రూపాయలు, 50,000, 25,000 శ్రమ పడుతున్నారు ఆ భార్య ఆ భర్త. మీకెందుకు దురద? మీకేమిటి చాదస్తం? మీకు సైక్రియాటిక్ ప్రాబ్లం ఉంది. దెన్ యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ సర్వీసెస్ ఫ్రమ్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు ఆర్ భీవి పటాభిరామ్ గారు. మీరు వెళ్ళవలసిందే సైక్రియాటిస్ట్ దగ్గరికి. ఇంకా మరొక వర్గీయులు ఉంటారు, ఒక ఉపవాసం చేస్తే, ఒక పూజ చేస్తే దున్ని పారేస్తారు. మీరు చెయ్యరా పూజలు? మీరు చెయ్యరా ఉపవాసాలు? అథవా మీరు చెయ్యరా? అది మీ కర్మ. మీరు చెయ్యరు, మీకు ఇష్టం లేదు, మీరు చెయ్యరు. మీరు చేసేది వేరే ఉంటుంది. మీరేదో ఒక రోజంతా పళ్ళు తిని ఉండొచ్చు, వీళ్ళు ఒక రోజంతా టిఫిన్లు తిని ఉంటారు. మీరు పళ్ళు తినొచ్చు కానీ వీళ్ళు టిఫిన్ తినకూడదా? మీరు ఎందుకండి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారనే కాన్సన్ట్రేషన్ ఎందుకు పెట్టుకున్నారు? మీరు దేవుడి మీద పెట్టుకోండి, మీ ఇంటి పూజా గది మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి, మీ పుస్తకాల షెల్ఫ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి, మీ ఆండ్రాయిడ్ ఫోన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి, మీరు ఐఫోన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి, మీ పిల్లల భవిష్యత్తు మీద కాన్సన్ట్రేషన్ ఇంకా బాగా పెట్టుకోండి. ఇల్లలకగానే పండగ కాదు. రోగము, పేదరికము, మరణము మాత్రమే శిక్షలు కావు. మీరు అసలు ఈ మగాడో ఈ ఆడదాని సంసారం కాన్సన్ట్రేషన్ వదిలిపెట్టేయండి. రిలేషన్షిప్స్ బాగుంటాయి, వాళ్ళు బాగుంటారు, వాళ్ళు మీతో బాగుంటారు, ఆనందంగా ఉంటారు, ఆనందం వర్ధిల్లుతుంది, ఐకమత్యం వర్ధిల్లుతుంది. అలాగే ఇంకా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కొంతమంది చేసేస్తుంటారు. వాళ్ళు ఉన్న చోటే వీళ్ళు ఉండాలి, అక్కడే అక్కడే ఏమిటి గొడవలు ఏమిటండి? ఎవరికి ఎక్కడ వీలో ఎవరికి ఆ భార్యాభర్త నిర్ణయించుకుంటారు బాబు మహాశయ. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఆపండి. ఇవన్నీ నా దగ్గరికి వచ్చిన 2-3 కేసెస్ డీల్ చేశాను నేను. ఇవన్నీ ఆ కేసెస్. మీ
మీ కన్న పిల్లల చేత ఒక్క మాట వినిపించండి, ఛాలెంజ్ చేసి నేను చదువుతున్నా. మరి ఎందుకండి ఆ మగాడో ఆ ఆడదో మీ మాటలు వినాలంటారు? ఏమిటది? మీరు వింటారా? మీకు ఇష్టం లేనివి చెప్తే వింటారా? మీకు సమ్మతం కానివి చెప్తే వింటారా? మీ భార్యకి ఇష్టం లేనివి చెప్తే వింటారా? మీ పిల్లలకి ఇష్టం లేనివి చెప్తే వింటారా? మరొకళ్ళు ఎందుకు వినాలనుకుంటున్నారు? ఎందుకు మీ టైంని, మీ కాలాన్ని, మీ సమయాన్ని, మీ అమూల్యమైన సమయాన్ని, మీ అమూల్యమైన ఆరోగ్యాన్ని, మీ అమూల్యమైన ఆయుష్ని, మీ అమూల్యమైన తెలివితేటల్ని ఎందుకు పక్కవాడి సంసారం గురించి ఆలోచించి వేస్ట్ చేసుకుంటున్నారు? భగవద్గీత చదువుకోండి, భగవద్గీత క్లాసులకు వెళ్ళండి. రామాయణం చదివించుకోండి, రామాయణం క్లాసులకు వెళ్ళండి. ఇంకా నేర్చుకోండి, రకరకాలు నేర్చుకోండి. టైం వేస్ట్ చేయకుండా నేర్చుకోండి. పక్కవాడి సంసారంలోకి తొంగి చూడటం ఆపేయండి. సరదాగా ఉండండి, హాయిగా ఉండండి, లక్షణంగా ఉండండి అందరూ. మరొక్కసారి చెప్తున్నానండి, ఇల్లు అలకగానే పండగ కాదు, పేదరికము, రోగము, మరణము మాత్రమే శిక్షలు కావు. హాయిగా ఉండడం అలవాటు చేసుకోండి, ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి. అనవసరమైనగా టెన్షన్లు పెట్టుకోవడం మానుకోండి. మీ సంసారం గురించి టెన్షన్ పెట్టుకోండి. నా భార్య లేక భర్త పిల్లలు అది పెట్టుకోండి. ఆ టెన్షన్ పెట్టుకోండి. ఆ టెన్షన్, ఆ బాధ్యత ఫీల్ అవ్వండి. దైవనామస్మరణ చేసుకోండి. పుస్తకాలు చదువుకోండి. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSVNEGAPRSH.